ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తదశోऽధ్యాయः. శ్రద్ధాత్రయ విభాగయోగः. 4వ శ్లోకం. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాం ఛాన్యే యజంతే తామసా జనాః. సాత్వికమైన శ్రద్ధ కలిగిన వారు సత్వగుణముతో కూడిన దేవతలను పూజిస్తారు. రజోగుణము కలవారు యక్షులను, రాక్షసులను అంటే తీవ్రమైన భయంకరమైన రూపములు, స్వభావం కలిగిన మూర్తులను పూజిస్తారు. తమోగుణము కలిగిన వారు భూత ప్రేత పిశాచ గణములను పూజిస్తారు. మానవులను వారి ప్రవర్తనను బట్టి వారి శ్రద్ధ నిర్ణయించవచ్చు. ఈ శ్రద్ధ అనేది పైకి కనిపించదు, అంతర్గతంగా ఉంటుంది. వారి వారి స్వభావము, వారి నడత, వారి ఆహారము, వారి మాట తీరు, వారు చదివే గ్రంథములు, వారు పూజించే దేవతామూర్తులు, వారి వారి పూజా విధానాలు, వారు ఏ ఏ కోరికలతో ఆ పూజలు చేస్తున్నారు, ఇటువంటివి వారి శ్రద్ధను తెలియజేస్తాయి. ఇక్కడ కృష్ణ పరమాత్మ మానవులు పూజించే దేవతలు, వారి పూజా విధానం, పూజలు చేస్తూ వారు కోరుకునే కోరికల తీరు, వీటిని ఉదాహరణగా తీసుకున్నారు. సాధారణంగా మన పెద్దలు దేవతామూర్తులను 3 రకాలుగా విభజించారు. కానీ శాస్త్రాల ప్రకారం అందరూ సత్వగుణ ప్రధానులైన దేవతలనే పూజించాలి అని బోధించారు. వీరు రాముడు, కృష్ణుడు, శివుడు, విష్ణువు, లక్ష్మి, సరస్వతి. ఈ ప్రకారంగా సాత్వికమైన ఆకారములు కలిగి మానవుని సత్వగుణ ప్రధానమైన కోరికలు తీర్చి వారిని ఉత్తమ గతులకు తీసుకుని వెళ్ళే దేవతామూర్తులు. వీరు చేసే యజ్ఞయాగాలు, పూజలు, వ్రతాలు సాధారణంగా లోక కళ్యాణార్థం ఉంటాయి. కాబట్టి సత్వగుణం కలవారు సాత్వికమైన దేవతామూర్తులను పూజిస్తారు, లోక కళ్యాణమును కోరి పూజిస్తారు. తరువాత రాజస గుణము కలవారు యక్షులు, రాక్షసులను పూజిస్తారు. ఈ దేవతామూర్తులు కేవలం తమ ప్రాపంచిక సంబంధమైన కోరికలు తీర్చుకోవటానికే ఉపాసించబడతారు. ఉదాహరణకు యక్షులకు అధిపతి కుబేరుడు, అంటే ధనమునకు అధిపతి. ధనం, దానితో తీరే కోరికల కొరకు చాలామంది కుబేరుని, ధనమునకు అధిపతి అయిన ధనలక్ష్మిని పూజిస్తారు. వీరిలో స్వార్థం ఎక్కువ. వీరు చేసే పూజలు లోక కళ్యాణం కొరకు కాకుండా తనకు లాభం కలగటం కొరకే చేస్తారు. సాధారణంగా ఈనాటి మానవులు చేసే పూజలన్నీ ఈ కోవకే చెందుతాయి. మనం సంకల్పంతో ధనధాన్య పుత్ర పౌత్రాభివ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అని చెప్పుకుంటాం. అంటే అన్నీ నాకే కావాలి అనే స్వార్థ భావనతో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. అలాగే కొంతమంది రాక్షస ప్రవృత్తి కలిగిన దేవతామూర్తులను కూడా పూజిస్తారు. కాళీ, చండీ, భైరవి మొదలగు దేవతామూర్తులు, ఇంకా గ్రామ దేవతలు. వీరి కోరికలు ఇతరులకు హాని కలిగించే విధంగా ఉంటాయి. లోక వినాశం కొరకు శ్రద్ధతో పూజలు చేస్తారు. ఆయా దేవతలకు జంతు బలులు, నరబలులు సమర్పిస్తారు. ఇంకా తామసిక గుణం కలవారికి సాత్విక దేవతలు అంటే ఇష్టం ఉండదు. వారు భూత ప్రేత పిశాచములను పూజిస్తారు. తమకు లాభం, దాంతోపాటు ఇతరులకు నష్టం కలిగే విధంగా పూజలు చేస్తారు. మరి కొంతమంది తమకు లాభం కలగకపోయినా పర్వాలేదు, ఇతరులకు బాధపడాలి, నష్టపోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి తామసిక పూజలు చేస్తారు. నరబలులు ఇస్తే లంకె బిందెలు దొరుకుతాయని, శవ పూజలు చేస్తే మంచి పదవులు లభిస్తాయని, చేతబడులు చేస్తే ఇతరులకు కీడు కలుగుతుందని, ఇతరుల నాశనం కోరి చేసే భూత ప్రేత ఆవాహనలు
ఆభిచారిక హోమాలు ఇవన్నీ తామసిక క్రియలకు ఉదాహరణలు. సాత్విక దేవతా పూజలు, నివేదనలు సాత్వికంగా వేదములలో శాస్త్రములలో చెప్పిన మాదిరి సంప్రదాయబద్ధంగా ఉంటాయి. అలాగే రాజసిక దేవతా పూజలు భక్తి లేకుండా కేవలం ఆర్భాటాలతో గొప్ప పేరు రావాలని చేసే ఏర్పాటుతో ఉంటారు. తామసిక దేవతా పూజలు వేద శాస్త్రములను విరుద్ధంగా ఉంటాయి. చీకటి ప్రదేశాల్లో శ్మశానాలలో రహస్యంగా జరుగుతాయి. ఇటువంటి పూజలు నరబలులు జంతుబలులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆయా దేవతలను బట్టి మానవుల కోరికలు పూజా విధానాలను నివేదనలు మారుతుంటాయి. 5వ శ్లోకం. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. వారు చేసే పూజా విధానాలు శాస్త్ర ప్రకారం ఉండవు. వారికి అనుకూలంగా వారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఘోరమైన కఠోరమైన తపస్సులు చేస్తుంటారు. వారు చేసే కార్యక్రమాలు కర్మలు అహంకారాలు దంభము అంటే గొప్పదనంతో కూడి ఉంటాయి. అంతేకాదు ఏవేవో కోరికలు కోరుతూ ఆ కోరికలు తీరడానికే కర్మలు చేస్తుంటారు. అందుకే వారి కర్మలలో అంతా తమకు కావాలనే కాంక్షతో తమ బల పరాక్రమాలను ప్రదర్శిస్తూ కర్మలు చేస్తుంటారు. తామసిక ప్రవృత్తి కలవారు చేసే పనులు అన్నీ తమ యొక్క అవసరాలకు తగినట్టు తమ యొక్క అనుకూలతను తగినట్టు చేస్తారు. కానీ శాస్త్ర విధి ప్రకారం చేయటానికి ఇష్టపడరు. వారు తపస్సులు పూజలు భయానకంగా జుగుప్సాకరంగా ఉంటాయి. ఇంకా కొంతమంది తమ గొప్పతనం కోసం ఉన్న సంపదలను హుందాను ప్రదర్శించుకోవటానికి అహంకారంతో పూజలు వ్రతాలు చేస్తుంటారు. కానీ భక్తితో కాదు. వారు చేసే పూజలు తపస్సులు అన్ని కోరికలతో బంధనాలతో నిండి ఉంటాయి. పురాణాలలో రాక్షసులు ఘోరమైన తపస్సులు చేస్తుంటారు. దేవుడు ప్రత్యక్షం కాగానే లోకంలో దేని వలన చావు రాకుండా వరం కోరుకుంటాడు. లేకపోతే ఎవ్వరూ తనకు ఎదురు లేకుండా వరం కోరుకుంటారు. ఆ వరాలు పొందిన వారు తమ బల పరాక్రమాలను ప్రదర్శిస్తూ హింసకు పాల్పడతారు. మరికొందరు తమకు వరాలిచ్చిన దేవుడి మీద చెయ్యి పెట్టి భస్మం చేయాలని ప్రయత్నిస్తారు. ఇటువంటి వారు అసుర సంపద కలిగి ఉంటారు. కానీ వీరెవ్వరూ బాగుపడినట్లు లేదు. వారి వారి వరాల ప్రభావంతోనే వారు నాశనం అయ్యారు. కానీ ఉత్తమ గతులు పొందలేదు. హరే కృష్ణ.